సమగ్ర శిక్ష ఉద్యోగులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ ప్రధాన కార్యదర్శి బొమ్మగాని రాజు కోరారు. ఎన్నికల ముందు తమను 100 రోజుల్లోగా రెగ్యులైజ్ చేస్తానని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని కోరారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల రాష్ట్ర సంఘం పిలుపు మేరకు శుక్రవారం నల్లగొండ ఎంఈఓ కార్యాలయంలో సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పీఆర్టీయూ టీఎస్ నాయకులు తీగల శంకరయ్య, వీరమల్ల శ్రీనివాస్, వెంకట్రెడ్డి, టీఎస్ యూటీఎఫ్ నాయకులు లక్ష్మీనారాయణ, నరేష్లు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి బొమ్మగాని రాజు మాట్లాడుతూ, ఎంతో కాలంగా పనిచేస్తున్న తమ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు వెంకన్న, వెంకటకృష్ణ, కవిత, లక్ష్మి, విజిత, శోభ, ఉపేంద్రచారి, మోయిస్, భిక్షం, శ్రీధర్, సతీష్, వనజాదేవి, సుజాత, చంద్రకళ, లింగమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో రిలే దీక్షలు చేస్తున్నాము. గత ఎలక్షన్ల మూమెంట్లో ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా సభాస్థలికి వచ్చి 100 రోజుల్లో రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని వెంటనే నిలబెట్టుకోవాలని, మాకు కూడా అందుబాటులో అన్నీ సమకూర్చాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రాధాయపడుతున్నాం. వీళ్ళకు ఉన్నటువంటి డిమాండ్లను ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి ఏదైతే డిమాండ్లు ఉన్నాయో అవన్నీ నెరవేర్చి వాళ్ళ యొక్క దాదాపు 13 సంవత్సరాలను చేస్తారు. మరి ఇప్పటికే వాళ్ళ వయసు కూడా అయిపోయి కొంతమంది ఉన్న పరిస్థితి ఉంది. వాళ్ళకు అన్ని విధాలు ఆదుకొని వాళ్ళకు అడిగినటువంటి డిమాండ్లను చేస్తారని పీఆర్టీటీఎస్ సంఘం తరఫున అర్బన్ ప్రెసిడెంట్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్లని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఖచ్చితంగా నెరవేర్చాలని కోరుకుంటూ వీళ్ళందరికీ మద్దతు తెలపడానికి వచ్చినందుకు మా తరపున వాళ్ళకి సంఘంగా తెలుపుతూ ముగిస్తున్నాను. జై పీఆర్టీ. మీ ఏ సమస్యనైనా ముఖ్యమంత్రి గారి దృష్టికి మా నాయకులు తీసుకుపోతారని మీ విన్నవించుకుంటున్నాం. అదే కాకుండా వెంటనే వీళ్ళకి రెగ్యులరైజ్ చేయాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, ఇవన్నీ డిమాండ్లలో పెట్టడం జరిగింది. చాలా సందర్భాల్లో మా సంఘం తరపున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీస్కి. దాంట్లో సానుకూలంగా కూడా స్పందించడం జరిగింది. 2023 సంవత్సరంలో కలెక్టరేట్ ధర్నాకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కూడా వెళ్ళడం జరిగింది. మా పైన నాయకులకు కూడా తెలియజేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన ఉంది. సాధ్యమైన తొందరలో వీళ్ళకు న్యాయం జరుగుతుందని, సర్వీస్ రూల్స్ వర్తిస్తాయని, టైం స్కేల్స్ వర్తిస్తాయని తెలియజేసుకుంటూ విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ.